ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ప్రాసెస్ అనేది లాస్ట్లో చూపిస్తానని. అక్కడైతే ఏ ప్రాసెస్ జరగలేదు. సో అందుకనే మనం వేరే ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మిషన్, ఈ మిషన్ నుంచి అనమాట మనకి 12 బ్రిక్స్ అనేవి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని బ్రిక్స్ అయితే వేసారు. వీళ్ళు మార్నింగ్ నుంచి చేస్తున్నారంట. సో అందుకనే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఏంటనేది. మిషన్ అయితే చూసారు కదా, మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా మిక్స్ చేస్తారు, ఏ మెటీరియల్ వేస్తారు, నిజంగా వేస్తారా లేదా అని చూద్దాం. చూసి ఎలా చేస్తారు ఏంటని చూద్దాం. ఎంత టైంలో చేస్తారు, 12 బ్రిక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇలా వీటన్నిటి గురించి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి ఎలా చేస్తారు ఏంటనేది. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మిక్సింగ్ అయితే చేస్తున్నారు చూడండి. చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరెవరు ఏ మెటీరియల్ వేస్తున్నారు అనేది, అలాగే ఎన్ని గెమెల్ వేస్తున్నారు అనేది, ఒక ట్రిప్కి ఎన్ని గెమెల్ వేస్తున్నారు అనేది చూద్దాం. వాటర్ కూడా ఎంత వేస్తున్నారో కూడా చూద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇతనైతే 3 గెమెల్ పెట్టుకున్నారు. ఇది స్లాగ్ అనమాట. స్లాగ్ 3 గెమెల్ వేయాలి కదా, అందుకని 3 గెమెల్ పెట్టుకున్నారు. ఇదైతే మనకి ఎన్టీపీసీ వేస్టేజ్ అనమాట. ఇదైతే 2 గెమెల్ వేయాలి. సో అందుకనే ఇతను 2 గెమెల్ అనే పెట్టుకున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్లైయాస్ అనమాట. ఫ్లైయాస్ అనేది మనకు 1 గెమెలే. సో అందుకని చూడండి ఫ్రెండ్స్, ఇతనైతే 1 గెమెల్ పెట్టుకున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే సిమెంట్ అనేది 5 కేజీలు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ అనేది ఉన్నది డబ్బాలో. ఆ డబ్బాలో సిమెంట్ అనేది ఇందులో వేస్తారు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా మిక్స్ చేస్తారు ఏంటనేది. చూసారా ఫ్రెండ్స్, ఇవి పెట్టుకుంది స్లాగ్ అనమాట. యువతల ఫ్లైయాస్. ఇంకో అతను వస్తారు చూడండి, అతను ఎన్టీపీసీ ఇందాక చూసాం కదా 2 గెమెల్. ఇతను ముగ్గురు అయితే 3 గెమెల్ వేసారు. ఇక్కడ సిమెంట్ కూడా వేసారు. నెక్స్ట్ అయితే ఇంకా చూడండి స్లాగ్ 2 గెమెల్ వేస్తున్నారు. 2 గెమెల్ అయితే వేసారు కదా. ఇప్పుడు చూడండి వాటర్ కూడా పోస్తున్నారు. వాటర్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ పోస్తే బ్రిక్స్ అనేవి సరిగ్గా రావు. 2 డొక్కులు మాత్రమే వేసారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మిక్సింగ్ ఎలాగవుతుందో. అలాగే ఇది ఎన్టీపీసీ వేస్ట్ 2 గెమెల. నెక్స్ట్ మనకి ఇంకా స్లాగ్ అనేది 1 గెమెల్ ఉంది. ఆ స్లాగ్ అనేది 1 గెమెల్ వేస్తే ట్రిప్ అయితే అయిపోయినట్టుగా. చూడండి ఫ్రెండ్స్, ఆ స్లాగ్ కూడా తెచ్చేస్తున్నారు. అది కూడా వేస్తున్నారు. వేసారు కదా ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఒక ట్రిప్ అలా మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి అలాగ ఒక 30 సెకండ్ 1 మినిట్ వరకు మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అయింది అన్న తర్వాత బయటకు అయితే తీసేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ బయటకు ఎలా తీస్తారు ఏంటని చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మిక్సింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూశారు కదా, వీళ్ళైతే రెడీగా ఉన్నారు. అది మిక్స్ అవ్వగానే మొత్తం తీసేయడానికి. అక్కడ చూడండి, ఇప్పుడు అతనైతే రాడ్ అయితే కిందకి లాగుతారు. కిందకి లాగానే మెటీరియల్ అయితే కిందకి పడుతుంది. చూస్తూ ఉండండి. చూశారు కదా, ఇప్పుడైతే కిందకి లాగారు. మెటీరియల్ కూడా కిందకి వచ్చేస్తుంది. మొత్తం ఒక ట్రిప్పులో వేసిన మెటీరియల్ అంతా ఈ బండిలోకి అయితే ఫిల్ చేస్తారు. ఇలా ఫిల్ చేసిన దాన్ని మనకు అక్కడ ప్రాసెస్ చేసే మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఏమించారు, మొత్తం ఉన్న మెటీరియల్ అంతా ఈ బండిలోకి అయితే లాగేస్తారు. చూస్తున్నారు కదా. ఇలా లాగేసిన తర్వాత ఆ రాడ్ అనేది మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకో ట్రిప్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఇలా మెటీరియల్ అంతా బండిలోకి తీయగానే రాడ్ అనేది పైకి ఎత్తేస్తారు. చూడండి, మెటీరియల్ అయితే ఇప్పుడు తీస్తున్నారు. మొత్తం బండిలోకి పుల్లతోనైతే తీస్తున్నారు. తీసాక మనకి చూసారు కదా, రాడ్ అనేది పైకి ఎత్తేసారు. అలా రాడ్ పైకి ఎత్తగానే వాళ్ళైతే ఇంకో ట్రిప్ స్టార్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా మిక్స్ అయిన మెటీరియల్ అనేది మనకైతే ఈ మిషన్లో అయితే వేస్తారు. చూడండి, ఆ మెటీరియల్ అయితే చూడండి వేశారు కదా. ఇప్పుడు ఇతను ఏం చేస్తారో చూడండి ఫ్రెండ్స్. ఇతనైతే ఇప్పుడు ఆ మెటీరియల్ అయితే మౌల్లోకి అయితే ఫిల్ చేస్తారు. చూడండి, చేస్తున్నారు. స్టార్ట్ అయితే చేశారు ఫిల్లింగ్. ఇలా మొత్తం లోపలికి అయితే మొత్తం 12 బ్రిక్స్ కదా, లోపల ఇంకో రో ఉంటుంది. ఆ రో వరకు కూడా మొత్తం మెటీరియల్ అనేది తోస్తున్నారు. ఇలా తోసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నారు. పెట్టిన తర్వాత చూడండి మళ్ళీ సాఫ్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే మెటీరియల్ అనేది ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అయిపోద్ది. కరెక్ట్గా అయితే ఉండాలి, లేదంటే బ్రిక్స్ అనేవి సరిగ్గా రావు. మెటీరియల్ తక్కువైనా సరిగ్గా రాదు, ఎక్కువైనా సరిగ్గా రాదు. మళ్ళీ అయితే కరెక్ట్గా చూసుకున్నారు ఫ్రెండ్స్. సాఫ్ట్గా చేసి మళ్ళీ అయితే ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టారు. చూడండి, ఇప్పుడైతే కంప్రెస్ చేస్తారు పైన ఉన్న కంప్రెసర్తో. అది ఎలా చేస్తారు ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్రెస్ అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంప్రెస్ చేస్తున్నారు. 2-3 టైమ్స్ అలా లైట్గా టచ్ చేసి వదిలేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఏమైనా మెటీరియల్ పడుతుందంటే చూసుకుంటారు. అంతా ఓకే అయిన తర్వాత ఫుల్గా కంప్రెస్ అయితే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కంప్రెస్ అయితే చేస్తున్నారు. ఇలా 5 to 10 సెకండ్స్ అయితే కంప్రెస్ చేస్తారు. తర్వాత మౌల్స్ అనేవి పైకి లేపుతారు. చూడండి, కంప్రెస్ అయిపోయిన తర్వాత చూశారు కదా, పైకి అయితే లేపుతున్నారు. బ్రిక్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా ఒక ట్రిప్కి 12 బ్రిక్స్ అయితే వస్తాయి. చూశారు కదా ఎలా చేస్తారు ఏంటనేది. ఇలాగా ఒక్కొక్క ట్రిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి కంప్రెసరు మౌల్డ్ ఎలాగ ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదా, పైది అనేది కంప్రెసరు, కింద ఉన్నది కదా అది మౌల్డ్. అందులో ఫిల్ చేసి పైనుంచి కంప్రెస్ చేస్తారు. అలా కంప్రెషన్ చేసిన తర్వాత బ్రిక్స్ అనేవి తయారవుతాయి. ఇలా ఒక ట్రిప్కి 12 బ్రిక్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.